ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తప్పు చేస్తే చర్యలు తప్పవని మహబూబ్ నగర్ జిల్లా అడవి శాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. మంగళవారం మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మమతాబాద్ రేంజ్ పరిధిలో సెక్షన్ క్లర్క్ నరసింహలపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వమని మమతాబాద్ రేంజ్ ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. నేడు ఎంక్వైరీ రిపోర్టు వచ్చిందని, ఎంక్వైరీలో సెక్షన్ క్లర్క్ నరసింహలో తప్పు చేసినట్లు రుజువైందని, అందువల్ల వెంటనే అతనిని విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. కానీ తప్పు చేసిన అధికారిని కాపాడడానికే జాప్యం చేస్తున్నారని, కొన్ని వార్తాపత్రికలలో కథనాలు వచ్చాయని, వాటిలో ఎటువంటి నిజం లేదని ఆయన తెలిపారు. ఉన్నతాధికారులకు ఎంక్వైరీ రిపోర్టు పంపించే ముందు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పంపిస్తామని, అందువల్ల కొంత సమయం పట్టిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మమతాబాద్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అబ్దుల్ హాయ్ ఉన్నారు. జిల్లాలో అటవీ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని, కలప చెట్లను కొట్టి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మనము ప్రస్తుతము అటవీ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ వద్ద ఉన్నాము. అసలు వాస్తవంగా మమతాబాద్ రేంజ్ ఆఫీస్ పరిధిలోనే ఈ అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు అది అక్రమాలు వాస్తవమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇంతవరకు జిల్లాలో కూడా ఎటువంటి ఆరోపణలు అటవీ శాఖలో అధికారులు కూడా పరిధిలో వాళ్ళు చిన్నగా పనిచేస్తున్నారు. కాకపోతే మమతాబాద్ రేంజ్ పరిధిలోనే ఈ చెట్లు కొడుతున్నారు, నీలగిరి చెట్లు అని చెప్పేసి తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. వీటికి ఎంతవరకు నిజం సార్? ఇది గత వారం 10 రోజుల నుంచి మనకు వివిధ రకాలైనటువంటి కథనాలు, వివిధ రకాలైనటువంటి ఈ వార్తాపత్రికల కథనాలు వస్తున్నాయి. దానికంటే ముందే మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. రంగారెడ్డి ఫారెస్ట్ అధికారులు ఒక లారీని సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన క్రమంలో లారీలో ఉన్నటువంటిది నీలగిరి కలప ఉంది. ఈ కలపను ఆ లారీ డ్రైవర్ను ఎంక్వైరీ చేస్తే ఆ డ్రైవర్ ఒక పర్మిట్ కూడా చూపించడం జరిగింది. వాస్తవంగా ఆ పర్మిట్ చూపించి ఆయనతో ఎంక్వైరీ చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టున్నారు. అది మహమ్మదాబాద్ రేంజ్ పరిధిలో కొండాపూరు సెక్షన్లో జూలపల్లి అనేటువంటి ఏరియా నుంచి తెచ్చినట్టుగా వాళ్ళు చెప్పినారు. సో చెప్పినట్టయితే దాన్ని మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ లోపల మనం ఏం చేసామంటే కన్సర్న్ రేంజ్ ఆఫీసర్, మహమ్మదాబాద్ రేంజ్ ఆఫీసర్ ఉన్నాడు, మహమ్మదాబాద్ రేంజ్ ఆఫీసర్కి మనం క్లియర్ అయినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా వాళ్ళు చెప్పినటువంటివి ఏమిటంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నీలగిరి ప్లాంటేషన్స్ అన్ని కొట్టినటువంటి మెటీరియల్ దానిలో వచ్చింది. ఆ ప్రదేశంలో అంతా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి మీరు క్లియర్గా ప్లాంటేషన్స్ అన్ని కూడా వెరిఫై చేసి నాకు కరెక్ట్ అయినటువంటి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో గత వారం రోజుల నుంచి మహమ్మదాబాద్ రేంజ్ ఆఫీసర్ గారు ఆయన స్టాఫ్ పెట్టుకొని జరిగినటువంటి ప్లాంటేషన్స్ అన్ని కూడా తిరిగి చూసుకోవడము, అదేవిధంగా ఆ డ్రైవర్ ఎవరైతే వాళ్ళు ఎంక్వైరీ ఆ డ్రైవర్ చెప్పినాడు ఆ డ్రైవర్ను, ఆ కర్ర వ్యాపారం చేసేటువంటి అతన్ని కూడా అందరినీ పిలిపించి ఎంక్వైరీ చేయడం జరిగింది. సో డీటెయిల్ రిపోర్టు నిన్న సబ్మిట్ చేయడం జరిగింది. ఈ జాప్యం రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో కూడా కొంత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రేంజ్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ నరసింహులు అన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ ఉన్నాడు. సో ఆయన ప్లాంటేషన్ అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏం జరుగుతుందంటే ఆ జూలపల్లి అనేటువంటి ఆ ప్రదేశంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారము కొంత ఏరియాస్ డిగ్రేడెడ్ ప్లాంటేషన్స్ అని, డిగ్రేడెడ్ ఏరియాస్ అని ఉంటాయి. డిగ్రేడెడ్ అంటే క్షీణిస్తున్నాడు. వివిధ కారణాల చేత విలేజ్లకు దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్లు అంటే పశువులు మేవడం ద్వారా కానీ, లేకుంటే వాళ్ళకు అవసరాలు ఉన్నప్పుడు ఒక గత 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి రకరకాల కారణాల చేత ఎక్కడైతే క్షీణించిన అడవులు ఉంటాయి, ఈ అడవులన్నింటినీ మళ్ళీ తిరిగి ప్లాంటేషన్స్ రేజ్ చేయడానికి ఒక ప్లాన్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం మన దగ్గర కూడా 100 నుంచి 100-150 హెక్టార్లు అంటే దాదాపుగా 200-300 ఎకరాల ప్లాంటేషన్స్ మొత్తం డివిజన్ పరిధిలో చేస్తాం. ఇది స్టేట్ అంతలో కూడా చేశాడు. ఈ చేస్తున్నటువంటి క్రమంలో ఏం చేస్తారంటే ముందస్తు ఆపరేషన్స్ అంటారు, చర్యలు. ప్లాంటేషన్ జూన్ జూలైలో వర్షాలు పడేటప్పుడు ప్లాంటేషన్ చేస్తాము. దానికంటే ముందు ఈ ఎక్కడైతే అన్నీ ఉంటాయి దీంట్లో కంప చెట్లు కానీ బుషెస్ కానీ ఇవన్నీ కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ తొలగించేసి ఇవన్నీ కూడా మిషన్ పెట్టే తీయాలి. అట్లనే వాటితో పరంగా వాటి ఏం చేస్తారంటే ఈ అక్రమంగా అప్పుడప్పుడు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చెట్లు నరికినాయి మొట్లు కూడా ఉంటాయి.
ఓకే. చెట్లు నరికినటువంటి మొట్లు కూడా ఒక 2 మీటర్లు ఉంటావు, మీటర్న్నర ఎత్తు వరకు కూడా నరికి పైన ఉన్నటువంటి చెట్లు ఎప్పుడో నరుకొని తీసుకుపోయి ఉండొచ్చు. ఓకే. సో అందులో నీలగిరి అక్కడక్కడ ఉన్నాయి అన్నమాట, ఈ నీలగిరి మొట్లు ఉన్నాయి. సో మా రేంజ్ ఆఫీసర్ గారు ఎంక్వైరీ చేసి అదంతా ఫోటోలు అవన్నీ కూడా ఉన్నాయి చూసినట్టయితే. సార్ ఇప్పుడు నీలగిరి చెట్లు ఉన్నాయి కదా, నీలగిరి చెట్లు ప్రైవేటు పట్టా భూములలో కూడా ఉండొచ్చు కదా? ఇవి నీలగిరి చెట్లు ప్రైవేట్ పట్టా భూమిలో ఉన్నాయి. ఆ ఏరియాలో కూడా లొకేషన్ లో రేంజ్ ఆఫీసర్ గారు చూసిన 2-3 ప్రదేశాలలో ఆ ప్రైవేటు పట్టా భూములలో రైతులు కూడా అమ్ముకుంటారు. జనరల్ గా ఇప్పుడు దానికి ఏమంటాం, నీలగిరి చెట్లు కానీ, వేప చెట్లు కానీ, తుమ్మ చెట్లు కానీ, రైతు పొలాలలో కానీ బాగా పట్టా ల్యాండ్ లో ఉన్నటువంటి పట్టా ల్యాండ్ లో కూడా వెరిఫై చేస్తే కొన్ని మొట్లు కనబడ్డాయి. మొట్లు అంటారు వాటిని. ఏమంటే పైన కొమ్మలు నరుకొని పోతే, పైన చెట్లు నరుకొని పోతే మొట్లు మిగిలిపోయిన మొట్లు. సో ఈ మొట్లు కూడా మిషన్ తో పీకి, వేర్లతో సహా పీకేయాలి. సో పీకేసి అక్కడనే కాలబెట్టాలి, కాల్చేయాలి. కాల్చడం కానీ లేకుంటే ఏదైనా ఊరు వాళ్ళకి ఎవరికైనా వంట చెరుకు అవసరం పడితే తీసుకపోవచ్చు, వాళ్ళని నిల్వ చేస్తారు, తీసుకుపోతారు. సో అట్లా అది రెగ్యులర్గా చేసేటువంటి పని. దాదాపు ఇప్పుడు 60 ఎకరాల అక్కడ ప్లాన్ చేశాం. 60 ఎకరాలు ప్లాంటేషన్ చేద్దామని ప్లాన్ చేసినాము. ఒక 10-15 ఎకరాల వరకు ఇప్పుడు పని జరిగింది. సో ఇది ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఇమీడియట్ గా పని ఆపేసి రేంజ్ ఆఫీసర్కి ఆదేశాలు ఇచ్చినాము. క్లియర్ గా అక్కడ ఏం జరిగింది, మరి దాంట్లో ఉన్నటువంటి లారీ వాళ్ళు ఏదైతే రంగారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్స్ పట్టుకున్నారో దాంట్లో ప్లాంటేషన్స్ మెటీరియల్ కొట్టి దాంట్లో పెట్టి అక్కడ ప్లాంటేషన్ అంటే పెద్ద పెద్ద చెట్లు దానికి తీసుకొచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసినట్టు మీరు కూడా చేయమంటే ఈ రేంజ్ ఆఫీసర్ గారు ఎంక్వైరీ అన్ని ప్లాంటేషన్ తిరిగి చూసుకున్నారు ఈ వారం రోజులలో. అందుకని రిపోర్ట్ రాయడం లేట్ అవుతుంది. జాప్యం జరిగిందని కొన్ని కథనాలు కూడా రాస్తున్నారు. ఆయన ఏదో ప్రొటెక్ట్ చేద్దామని. అంటే అక్రమాలు పాల్పడినట్టు గుర్తించారా? అదే ఇప్పుడు ఈ మొట్లు అని అంటున్నాం కదా, మొట్లు అప్రూవ్ చేసినవి వాటితో పాటు కాపీ షూట్స్ కూడా, కాపీస్ అంటే కొమ్మలు కూడా వస్తాయి. ఇది చెట్టు నరికేసిన తర్వాత పక్కన షూట్స్ వస్తాయి. దాంట్లో నీలగిరి వాటికి తొందరగా వస్తాయి. సో ఇట్లాంటివి కొంత ఈ లారీలో ఎక్కించినట్టుగా ఈయన ప్రమేయం ఉన్నట్టుగా మనకు గుర్తించారు. రిపోర్ట్ వల్ల అది గుర్తించినాము. ఇమీడియట్ గా ఈరోజు కన్జర్వేటర్ రిపోర్ట్ రాయడం జరిగింది. దాని మీద కన్జర్వేటర్ గారు చర్య తీసుకుని ఆయన సస్పెన్షన్ పెట్టినాం. ఇంకొక పక్కా సెక్షన్ అవసరం అది ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్స్ అన్ని కూడా వెరిఫై చేసుకున్నారు. ఎక్కడ కూడా ప్లాంటేషన్స్ లో అక్రమ నరుకులు అయితే లేవన్నట్టు తెలిసారు. అయితే ఇది మాత్రము అప్రూవల్ చేసేటువంటి ఏరియా హై స్టాప్స్ అంట, వాటిని మొట్లు అంటారు. ఈ మొట్లు కొంత మిస్సింగ్ అయినది. ఆ మిస్సింగ్ అయినది ఆ లారీలో ఉన్నదానికి కూడా రేంజ్ ఆఫీసర్ గారు చూసుకుంటే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా సెక్షన్ సస్పెండ్ చేయడానికి ఒక డిఎఫ్ఓ పవర్స్ ఉన్నాయి లేదు. మనకు డిఎఫ్ఓ అధికారం ఎప్పటి వరకు అంటే బీట్ ఆఫీసర్ల మీద చర్య తీసుకోవడానికి డిఎఫ్ఓ అధికారం ఉంది. పై అధికారులు అంటే సెక్షన్ ఆఫీసర్ నుంచి ఏవో ఆఫీసర్స్ అందరికి కూడా మనం పైకి రిపోర్ట్ రాయాలి. మరి ఈ బాగున్నది కాబట్టి క్షుణ్ణంగా దాని మీద ఎంక్వైరీ చేసి అందరి స్టేట్మెంట్, ఆ డ్రైవర్లు కానీ ఆ ఓనర్లు వీళ్ళందరి డ్రైవర్లు ఆ కర్ర వ్యాపారం చేసే అతను అందరిని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ అని రికార్డ్ చేసుకొని డీటెయిల్ రిపోర్టు నిన్న ఇవ్వడం జరిగింది. దాని మీద మనం ఈ రోజు కన్జర్వేటర్ రాయడం జరిగింది. చర్యలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే వార్తా కథనాలు వస్తున్నాయో డిఎఫ్ఓ సత్యనారాయణ కావాలని జాప్యం చేస్తున్నాడు అనేది కూడా ఆరోపణ. ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు వేరే ఆఫీస్కు సంబంధించింది అయితేనేమో ఇమీడియట్ గా చేస్తాను. నాకు ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ అంటే ఇప్పుడు కొండాపూర్ ఏరియా, జూలపల్లి ఏరియా అంటే 1000 హెక్టార్లు ఉంటుంది, 1000 ఎకరాలు ఉంటుంది. ఈ 1000 ఎకరాలలో ఉన్న ప్లాంటేషన్స్ వెరిఫై చేసుకోవాలి. అక్కడ తర్వాత ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ లో కానీ అక్కడ కూడా ఏమైనా జరిగిందా అని వెరిఫై చేయాలి. ఇది చేయడానికి టైం పడుతుంది కాబట్టి మీ రేంజ్ ఆఫీసర్ గారు ఆయన సిబ్బందితో ఈ వారం రోజులు తిరిగి అన్ని కూడా చూసుకొని మనం పై అధికారికి రిపోర్ట్ చేసేటప్పుడు వేగి రిపోర్ట్ ఇస్తే బాగుండదు కాబట్టి క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఇవ్వాలనేటువంటిది ఉద్దేశము. అంతే తప్ప ఎవరిని ఈ అక్రమాలకు పాల్పడిన వారిని ప్రొటెక్ట్ చేయడం లేకుంటే ఆరోపించినట్టుగా రకరకాల కథనాలు రాస్తున్నారు. ఇట్లాంటివి కూడా ఏ అధికారి కూడా చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో ఎవరైనా కూడా తప్పు చేసినట్టయితే డెఫినెట్ గా ఇంతకుముందు కూడా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ జరిగినా కూడా ఈ 2-3 విషయాలు ఎప్పుడైనా కూడా ఇది కొంత పెద్ద మొత్తంలో ప్లాంటేషన్ అనే కథనాలు వస్తున్నాయి కాబట్టి మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకనే రిపోర్ట్ రాద్దామనేటువంటి ఉద్దేశం తప్ప దీన్ని ఏదో జాప్యం చేసి ఎవరికో హెల్ప్ చేసి ఏదో ఇది చేయడం అనేటువంటిది ఉద్దేశం ఉండదు, జరగదు.
తప్పు చేస్తే ఎంత అధికారులు ఎంతమంది అధికారులైనా సస్పెండ్ చర్యలు తీసుకుంటామని యాక్చువల్గా బాధ్యునిగా భావిస్తున్న నర్సింగ్లో అనే ఒక సెక్షన్ ఆఫీసర్ను సస్పెండ్ కూడా చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు. మిత్ర న్యూస్ ఛానల్ నుండి ఎంబీ రమణ, మహబూబ్ నగర్.